డేటా ఇంజనీరింగ్లో ప్యాకేజెస్ ఎలా ఉంటాయి? డేటా ఇంజనీరింగ్ నేర్చుకుంటే ప్యాకేజ్ ఎంత వస్తుంది? 6 lakhs per annum, 12 lakhs per annum, 20 lakhs per annum, లేకపోతే 40 lakhs per annum. ఫ్రెషర్స్కి ఎంత? 2 to 3 years of experience ఉంటే ఎంత? 5 years experience ఉంటే ఎంత? And most importantly, why do some data engineers earn much more than others? ఈ వీడియోలో salary కన్నా ఇంపార్టెంట్ అయిన పాయింట్స్ చెప్తాను, బికాస్ ప్యాకేజ్ డిపెండ్స్ ఆన్ మోర్ దాన్ జస్ట్ యువర్ జాబ్ టైటిల్. ఫస్ట్ థింగ్, ప్రతి డేటా ఇంజనీర్ కి సేమ్ ప్యాకేజ్ ఉండదు. సాలరీ డిపెండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, స్కిల్స్, కంపెనీ, లొకేషన్, అఫ్ కోర్స్ ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్, ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్, క్లౌడ్ నాలెడ్జ్ అండ్ ది కాంప్లెక్సిటీ ఆఫ్ ద రోల్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ కి సీక్వెల్ బేసిక్స్ వచ్చు అనుకోండి, ఇంకో పర్సన్ కి సీక్వెల్ తో పాటు పైథన్, క్లౌడ్, స్పార్క్, డేటా వేర్ హౌసింగ్, డేటా మోడలింగ్ అండ్ రియల్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉందనుకోండి. వీళ్ళిద్దరూ డేటా ఇంజనీర్సే, బట్ దేర్ మార్కెట్ వాల్యూ కెన్ బి వెరీ డిఫరెంట్. ఫస్ట్, ఫ్రెషర్స్ పర్స్పెక్టివ్ తీసుకుందాం. ఫ్రెషర్స్ గా ఉన్నప్పుడు ఒక ఇంపార్టెంట్ మిస్టేక్ అవాయిడ్ చేయాలి. ప్యాకేజ్ ఎంత అని మాత్రమే ఫోకస్ చేయకండి. ఇన్స్టెడ్ ఆస్క్, what skills will make me more employable? Because first job is just about getting into the industry and building experience. So you should be strong in SQL, Python, data engineering concepts, cloud fundamentals, ETL, ELT, data warehousing, data modeling, one cloud ecosystem, and of course real projects. And most importantly, you should be able to explain what you have built. రెజ్యూమ్లో ప్రాజెక్ట్ మెన్షన్ చేయడం ఈజీ, కానీ ఇంటర్వ్యూలో ఆర్కిటెక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఈజ్ ద రియల్ టెస్ట్. ఎక్స్పీరియన్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ రోల్ కూడా చేంజ్ అవుతుంది. జూనియర్ లెవెల్లో యూ మే వర్క్ ఆన్ పైప్ లైన్స్, SQL queries, డేటా ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ ఆఫ్ కోర్స్ స్మాల్ థింగ్స్. విత్ మోర్ ఎక్స్పీరియన్స్ యూ మే స్టార్ట్ డిజైనింగ్ డేటా ఆర్కిటెక్చర్, handling production pipelines, optimizing cloud costs, building scalable data platforms, working with stakeholders, leading projects, and of course, last but not the least, in today's world, AI skills are becoming an additional advantage to everybody. ఇవన్నీ salary growth కి biggest drivers. డేటా ఇంజనీరింగ్ లో ఫ్రెషర్స్ కి రఫ్లీ 4 to 8 lakhs per annum రేంజ్ కామన్ గా కనిపిస్తుంది. ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ ఇన్ SQL, Python, ETL కాన్సెప్ట్స్, అరౌండ్ 8 to 12 lakhs ప్యాకేజ్ వరకు టార్గెట్ చేయొచ్చు. 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి పిక్చర్ కొద్దిగా డిఫరెంట్. గుడ్ డేటా ఇంజనీరింగ్ స్కిల్స్ ఉండే క్యాండిడేట్స్కి 8 to 18 lakhs per annum వరకు టార్గెట్ చేయొచ్చు. అఫ్ కోర్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ కంపెనీస్ ఆల్సో. 5 years ఎక్స్పీరియన్స్లో ప్యాకేజ్ 15 to 30 lakhs per annum రేంజ్కి వెళ్ళవచ్చు. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్, MNCs, స్పెషలైజ్డ్ డేటా ఇంజనీరింగ్ రోల్స్లో ఇంకా హైయర్ ప్యాకేజెస్ కూడా ఉంటాయి. బట్ ఇక్కడ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కన్నా డెప్త్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్. సో డేటా ఇంజనీర్స్ ప్యాకేజ్ ఎంత అనే క్వశ్చన్కి ఒక ఫిక్స్డ్ ఆన్సర్ ఉండదు. ఇన్స్టెడ్ యువర్ స్కిల్స్, యువర్ ఎక్స్పీరియన్స్, యువర్ రెస్పాన్సిబిలిటీస్, యువర్ కంపెనీ, యువర్ ప్యాకేజ్ ఇవన్నీ కన్సిడర్ చేస్తారు. సో డోంట్ చేస్ శాలరీ అలోన్, బిల్డ్ స్కిల్స్ దట్ కంపెనీస్ ఆర్ విల్లింగ్ టు పే ఫర్. ఇలాంటి మరిన్ని డేటా ఇంజనీరింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రవి.